కడప అంటే చాలా ఫ్యామిలీస్ గుర్తుకొస్తారు, కానీ బ్రాండింగ్ అవసరం లేని ఫ్యామిలీ సుగవాసి ఫ్యామిలీ. ప్రసాద్ అన్న చూడడానికి చాలా స్మూత్గా స్మార్ట్గా అద్దాలు పెట్టుకుని కనబడుతుంది, కానీ మంచి రౌడీ బ్యాక్గ్రౌండ్ కూడా మీ దగ్గర ఉందంట అన్న. అంటే ఎవడన్నా వచ్చి కొడతా అంటే కొట్టించుకోవాలా? కొడితే కొట్టాలి అంతేనా మీది? కొడితే కొడతాను. నా జోలికి ఎవరన్నా వచ్చినా, నా మనుషుల జోలికి ఎవరన్నా వస్తే ఇప్పుడు కూడా ఏం వదలను, వేసేస్తారు. అవును. ఎందుకు మీరు కాస్ట్ బేస్డ్ రాజకీయాలకు మీరు ఎందుకు దూరంగా ఉన్నారు? రాజకీయాల్లో క్యాస్ట్ చూసినామంటే రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు జనసేన పెట్టినప్పుడు కూడా పార్టీలకు రమ్మని చాలా ప్రెజర్ చేశారు, సున్నితంగా తిరస్కరించారు. ఎందుకు పొమ్మనకుండా పొగబెడుతున్నారు? కడప జిల్లా ప్రజలు మొత్తం చూడాలి, కానీ మిమ్మల్ని పొమ్మనకుండా పొగబెట్టేది ఎవరు? తెలుగుదేశం పార్టీ లోకల్ లీడర్స్. ప్రజల్లో మా స్థానం చెక్కు జరగలేదు, పార్టీ వాళ్ళ మనసుల్లో మా స్థానము తగ్గింది. పైసా, పలుకుబడి, నేము, బ్రాండ్ ఇన్నుని కూడా టికెట్ సాధించుకోలేకపోతున్నాం అంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది అన్న. ఎందుకో అక్కడ నమ్మక ద్రోహం పనిచేసింది అన్న. మీకు గాడ్ ఫాదర్ అంటే ఎవరు లేరు, మీకు అదే మీకు మైనస్ అన్న. 100% మైనస్. యు ఆర్ నాట్ ఎ పొలిటీషియన్ అన్న. పొలిటీషియన్ అనే వ్యక్తిత్వం మీలో కనబడట్లేదన్న. 2014లో ప్రసాద్ బాబుకు టికెట్ రానప్పుడు తిరగబడి ఉంటే మీరు పొలిటీషియన్ అనిండ్రు. 2019లో టికెట్ రానప్పుడు తిరగబడి ఉంటే మీరు పొలిటీషియన్ అనిండ్రు. నేను పార్టీకి కట్టుబడి ఉన్నాను, పార్టీ ఇచ్చిన ఆదేశాలను చేసినాను కాబట్టే మీకు పొలిటీషియన్ కాదు అని. మీ దృష్టిలో పొలిటీషియన్ అంటే తిరగబడేవాడు పొలిటీషియన్. నాన్నగారు చనిపోతే కలవడం కానీ ఓదార్పు కానీ వాళ్ళ కుమారులకి ఎందుకు ఇవ్వలేకపోయినారన్న చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు? నువ్వు చాలా నెగ్లిజెన్సీగా, వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ఎంత బాధ ఉంటుంది? అందరినీ కలుపుకొని ప్రజలంతా నా వాళ్ళు అనుకునే నాయకులే ఇట్లా పాల్గొన రాయుడు గారి మాదిరిగా చరిత్రలో నిలిచిపోతారు. అధిష్టానం తెలిసి జరుగుతుందా లేక తెలియక జరుగుతుందా? ఇక్కడ నా మీద పర్సనల్ గెడ్జ్ చాలా మందికి ఉంది. 2024 టికెట్ ఒకరి మీద బెట్టింగ్ నడిచింది. ఈ వ్యక్తికి అయితే అని కొన్ని కోట్ల బెట్టింగ్ నడిచింది. ఈ మనిషి ఎక్కడ ఐదైతాడో పైసలు పోతాని బెట్టింగ్ కారణాల వల్ల మనిషి టికెటే చేంజ్ చేసేట. నిజమేనా అన్నది? ఆయన చెంగల్రాయుడు గారు దాంట్లో చెప్పేది ఏముంది? సుబ్రహ్మణ్యం అన్న ఓడిపోయిన తర్వాత ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఓడిపోయిన అభ్యర్థిలాగానే పక్కన పెట్టేసిందన్న. ఆడ సుబ్రహ్మణ్యం ముక్కుసూటి సుబ్రహ్మణ్యం ఉండే చాలా కష్టం. ఎట్లా ఉంటాడు, ఎట్లా ఉండనిస్తారు, ఎట్లా డబ్బులు వస్తాయి అందరికీ జరిపేసింది. మీ అన్నగారి కోసం మీరు టికెట్ సాక్రిఫైస్ చేసుకున్నారు. నమ్మించి మోసం చేసిన వాళ్ళను పార్టీలో హెడ్గా అంతా వదిలేసి వాళ్ళు ఏళ్తా ఉంటే నేను ఇంకో పార్టీకి ఎత్తుకుంటా వెళ్ళిపోవాలన్నా? ఉండే పార్టీలో వాళ్ళ నిజ స్వరూపాలు చూపించాలన్నా? నిజమైన ద్రోహులు ఇక్కడనే పెట్టుకొని మేమెందుకు బయటకు వెళ్ళాలి? పొమ్మన్నకుండా పొగబెట్టి మీ అన్నని సుబ్రహ్మణ్యం గారిని బయటకు పంపించారు. రేపు ఏదో ఒక రోజు మిమ్మల్ని కూడా బయటకు పంపిస్తారన్న. రెడీగా ఉండండి 100%. పాలకొండ రాయుడు గారు, వాళ్ళ పిల్లోళ్ళు, వాళ్ళ ఓటర్స్, వాళ్ళ గ్రామ ప్రజలు, ఆయన నియోజకవర్గ వ్యాప్తంగా ఆయనకున్న పరిచయాలు అన్నీ వాడుకున్నారు. ఈరోజు వాళ్ళ ఇంటి గడప తొక్కితే మీకు పని చేయం డైరెక్ట్గా చెప్తున్నారు. నాతో పెళ్ళిళ్ళలో ఫోటోలు దిగిన వాళ్ళతో కానీ, ఏదన్నా అవసరం పడి నా దగ్గరికి వచ్చినప్పుడు కానీ, ఏమి చేసినా పక్కన తిరిగితే వాళ్ళ మీద దాదాపు 30 ఏళ్ల తర్వాత తెలుసుకునేది ఏంటంటే అతి మంచితనం కూడా పనికిరాదు. ఏ సింగిల్ వర్డ్ అబౌట్ బాబు గారు. నేను చెప్పదలుచుకోలేదు అతని గురించి. నేను ప్రసాద్ గమ్మని ఉండొచ్చు, ప్రసాద్ని అభిమానించే వాళ్ళు కానీ, తెలుగుదేశం పార్టీని అభిమానించేటోళ్ళు కానీ ఈసారి 2029లో గమ్మన ఉండరు.